హాయ్ అందరికీ. వెల్కమ్ టు రాకేష్ టాక్స్ ఛానల్కి. ఈరోజు చెప్పబోయే విషయం మనందరినీ ఒక్కసారిగా కంగారు పడించిన సంఘటన. విశాఖపట్నంలో తెల్లవారుజామున భూకంపం రావడం జరిగింది. అక్కడి సమయం ప్రకారం పొద్దున 4:19 భాగంగా భూకంపం వచ్చినట్టు చెబుతున్నారు. ఈ ఘటనలో కేంద్రంగా సూచించబడిన కొన్ని విలేజెస్ నేమ్స్: జోగులపుట్టు గ్రామం ఉక్కుంపేట మండలంలో, అల్లూరి సీతారామరాజు డిస్టిక్లో. ఇది విశాఖపట్నంలో చేరలేదు కానీ దాని సమీపంలో ఉన్న ప్రాంతం. అంటే ఇంకా విశాఖపట్నం దగ్గరికి రాలేదు. మ్యాగ్నిట్యూడ్ తీవ్రత 3.7గా గమనించబడిందని వార్తల్లో ఉంది. అదృష్టవశాత్తు పెద్దగా ఎలాంటి నష్టం జరగలేదు. కానీ ఈ తరహా ప్రకృతి సంఘటనలు మనకు ఎంతగానో హెచ్చరికలు ఇస్తున్నాయో ఒకసారి మనం ఆలోచించాలి. భూమి ఒక్కసారిగా ఇలా కంపించడం, స్పందించడం, అది కూడా పెద్ద నగరాలకి దగ్గరగా జరగడం మన వాతావరణం, మన చర్యల మీద నేరుగా ప్రభావితం చూపుతున్నట్లే. మనమే మన భూమిని, వాతావరణాన్ని కాపాడుకునే బాధ్యత తీసుకోవాలి. ఎక్కడ పారేసిన ప్లాస్టిక్ అక్కడే వదిలేయడం, బిగ్గరగా వదిలే పొగలు పొల్యూషన్ బాగా చేయడం, వెహికల్స్ అనేటివి ఇంక్రీజ్ అవ్వడం డే బై డే, జాగ్రత్త లేకుండా చెరువుల్లో ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే రసాయనాలు నేరుగా వదిలేయడం. ఇవి చిన్న పనిలాగా మనకు అనిపించవచ్చు, కానీ ప్రకృతి గుర్తుంచుకొని తన సమాధానం మనకు ఈ రకంగా చూపిస్తుంది. మన చేతుల్లో ఉన్న పని ఏమిటంటే పర్యావరణాన్ని మనం రక్షించుకోవాలి, కాపాడుకోవాలి. చెట్లు నాటడం, వాహనాలను అవసరం ఉన్నప్పుడు మాత్రమే వాడడం, నీరు వృధా చేయకపోవడం, ప్లాస్టిక్ వాడకంను తగ్గించడం, ఇవన్నీ చిన్న చిన్న మార్గాలు, కానీ పర్యావరణానికి పెద్ద జీవం ఇస్తాయి. ఇవే ప్రకృతికి కోపం తెప్పించడం మన చేతుల్లోనే ఉంది. భూకంపాలు మనల్ని భయపెట్టడం కాదు, మనం కన్నెర్రగా చూసే వరకు ఒక జ్ఞాపకం పెట్టడం మాత్రమే. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోండి, భూమిని ప్రేమించండి. అప్పుడు భూమి కూడా మనల్ని రక్షిస్తుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి, మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఉపయోగకరమైన సమాచారం కోసం రాకేష్ టాక్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. స్టే సేఫ్, స్టే అలర్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.